నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనకు తరగని ఆస్తి ఏమిటో తెలుసా? మనలోని జ్ఞానం. ఆ జ్ఞానానికి సంబంధించిన ఒక మంచి కథను ఈరోజు జాబిలమ్మ ద్వారా వినేద్దామా? మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కండి. అనగనగా ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక సింహం రాజుగా ఉండేది. అది బలమైన గర్జన చేస్తే చెట్ల మీద కూర్చున్న పక్షులు కూడా భయపడి ఎగిరిపోయేవి. జంతువులన్నీ దానిని గౌరవించి భయపడి దూరంగా ఉండేవి. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. కానీ కాలక్రమేణా ఆ సింహం వృద్ధుడైపోతుంది. దాని గోర్లు బలహీనపడతాయి, కాళ్ళు మునుపట్లా వేగంగా పరుగెత్తలేకపోతాయి. వేటాడేందుకు శక్తి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తుంది. ఒకరోజు అది ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఒంటరిగా కన్నీళ్లు కారుస్తూ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎవరూ నాకు భయపడరు, నేను ఇక రాజును కాదు కదా, నా అవసరం ఎవరికీ ఉండదు, నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను అని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వస్తుంది. అది సింహాన్ని చూసి దగ్గరగా వెళ్ళి మృదువుగా ఇలా అంటుంది, రాజా, మీరు ఎందుకు ఇంత బాధగా కూర్చున్నారు అంటుంది. సింహం నిట్టూర్పు విడిచి ఇలా అంటుంది, నేను వేటాడలేకపోతున్నాను, ఇక నేను ఎవరికి అవసరం లేదు, ఎవరికి ఉపయోగము లేను అంటుంది. అప్పుడు పిచ్చుక చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటుంది, రాజా, మీ శక్తి తగ్గినా మీ జ్ఞానం తగ్గలేదుగా. మీరు ఎన్నో సంవత్సరాలు ఈ అడవిని పాలించారు. వేటాడడం, జాగ్రత్తగా జీవించడం, మాకు మార్గం చూపడం మీకు బాగా తెలుసు. మీరు చిన్న చిన్న జంతువులకు ఇవన్నీ నేర్పగలరు అంటుంది. సింహం ఆశ్చర్యంతో, నేను నిజంగా వాళ్లకు ఉపయోగపడగలనా అంటుంది. పిచ్చుక తల ఊపుతూ, అవును రాజా, మీరు మా గురువుగా మారితే చిన్న జంతువులు మీ అనుభవంతో బలంగా తెలివిగా మారతాయి అంటుంది. ఆ మాటలు విన్న సింహం హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆ రోజు నుంచి అది పిల్ల జంతువులకు వేటాడడం, అడవిలో ప్రమాదాల నుండి జాగ్రత్త పడడం, ఐకమత్యంగా జీవించడం నేర్పించడం మొదలు పెడుతుంది. చిన్న జంతువులు సింహాన్ని గౌరవిస్తూ దానిని తమ గురువుగా, రాజా అని పిలిచేవి. సింహానికి ఇక ఒంటరిగా జీవిస్తున్నానని బాధ ఉండేది కాదు. అది తనకు ఉన్న జ్ఞానాన్నంతటినీ చిన్న చిన్న జంతువులకు పంచుతూ ప్రేమతో అందరితో కలిసి సంతోషంగా జీవిస్తుంది. బలం కాలక్రమంలో తగ్గిపోవచ్చు, కానీ మనకు ఉన్న జ్ఞానం ఎప్పటికీ తగ్గదు. పెద్దవారి అనుభవం చిన్నవారికి దారి చూపే వెలుగు లాంటిది. అందుకే మనకు తెలియని విషయాలను మన పెద్దవారి నుంచి నేర్చుకుంటూ వాళ్ళని మార్గదర్శకులుగా తీసుకుని మనం ముందడుగు వేస్తే ఏ పనిలోనైనా అవరోధాలు, ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవచ్చు. అనుభవం నేర్పే పాఠాలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే మనం ఏ పని చేయాలన్నా పెద్దవారి, అనుభవజ్ఞుల యొక్క సలహాను తీసుకుని చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మనకు జ్ఞానాన్ని పంచి మనకు మంచి మార్గాన్ని చూపే ప్రతి ఒక్కరూ మనకు గురువులే. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి గురువుకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో మీ జాబిలమ్మ. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.